నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్లు ఏర్పాటు. రైతులకి 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించనున్నామని తెలిపిన ఎమ్మెల్యే అరవిందబాబు. 10వ తరగతి ప్రతిభావంతులకి ఘన సత్కారం. ఈ ఏడాది నుంచే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు. గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. పల్నాడు ప్రాంతానికి దక్కిన అవకాశం. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మైనార్టీ విద్యా సంస్థలపై నిర్లక్ష్యం. పెద్దతురకపాలెంలో మైనార్టీ భవనాల పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ. పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి అవగాహన లేదు. రాజధాని అభివృద్ధి తర్వాతే మిగతా భూముల్ని సేకరించాలన్న సిపిఎం నేత శ్రీనివాసరావు. తల్లికి వందనం పథకంలో 15,000 రూపాయలని ఈ ఏడాది నుంచి అందించబోతున్నామని జిల్లాలో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలకి శివశక్తి ఫౌండేషన్ తరపున ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 580కి పైగా మార్కులు సాధించిన 92 మంది విద్యార్థులకి అభినందన సభ నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన కలెక్టర్ అరుణ్ బాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రార్థన గీతం అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణతను 90% లక్ష్యంగా నిర్ణయించారు. అది 85%గా వచ్చిందని తెలియజేశారు. ఈ సంవత్సరం ఫలితాల్లో బొల్లాపల్లి, మాచవరం, వెల్దుర్తి మండలాలు వెనకంజలో ఉన్నాయని చెప్పారు. విజయవాడ, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్య వ్యాప్తి జరగాలని చెప్పారు. తమ విద్యా సంస్థల్లో 580 మార్కులు వచ్చిన విద్యార్థులకి ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. సభకు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ కమిటీ ఉపాధ్యక్షులు జవాజీ వెంకట్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా విద్యాశాఖకి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆ చిన్నాడిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలానే వారి యొక్క తల్లిదండ్రులు శాసనసభ్యులు మాచర్ల నియోజకవర్గ వారికి ప్రత్యేక 91 మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం జరుగుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై 590 మార్క్స్. గంజనమైన రాధిక మరి మన దగ్గర మరి మాచర్ల జడ్పీ గర్ల్స్ నుంచి సమీరా షేక్ షమీరా 596 మార్క్స్ తో మన జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే 593తో మరి తూబాడ నాదేండ్ల మండలానికి సంబంధించినటువంటి అమూల్య అనే అమ్మాయి 593 మార్క్స్ సాధించడం అనేది జరిగింది. ఇంకా 591 రేంజ్ చూసినప్పుడు వినుకొండ కాన్స్టిట్యున్సీ నుంచి జడ్పీ గర్ల్స్ స్కూల్ నుంచి ఖదీజా చాతుర్య అనే అమ్మాయి 591 మార్క్స్ సాధించడం జరిగింది. అంటే ఇలా చాలా మంది మన దగ్గర ఒక 11 మెంబర్స్ 590 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు ఉండడం అనేది జరిగింది. దీనికి మరి ప్రధానంగా గౌరవ కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యుల వారు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మరి స్కూల్స్ విజిట్ చేస్తూ మనందరికీ కూడా మార్గదర్శకత్వం అనేది చేయడం జరిగింది. మంచి స్థాయిలో ఉండాలి, పిల్లలు మంచి స్థాయిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు మొహం మీద నవ్వులు విరదైపోయాలి. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రుల కంటే కూడా ముందు టీచర్లు కోరుకుంటారు. వాళ్ళ స్టూడెంట్ కానీ నిజంగా ఒక డాక్టర్ అయితే నాలాగా సంతోషపడతాడు. వాళ్ళ టీచర్, మా టీచరు నేను ఎమ్మెల్యే చాలా సంతోషపడ్డారు. మా టీచర్లు ఇంకా ఉన్నారు, అంటే నాసరమ్మ టీచర్ గారని, అంకమ్మ టీచర్ గారని చాలామంది ఉన్నారు. ఇంకా ఎలైవ్ అంటే వాళ్ళ పిల్లలు ఒక డాక్టర్ ఎందుకు సంతోషపడ్డారు, వాళ్ళ స్టూడెంట్స్ ఎమ్మెల్యే ఎందుకు సంతోషపడ్డారు. అంటే తల్లిదండ్రుల కంటే కూడా టీచర్లు ఎక్కువ సంతోషపడతారు. ఇది నేను దగ్గర నుండి చూశాను. నా తల్లిదండ్రుల టీచర్లు, మేమందరం కూడా టీచర్లు బిడ్డలం. టీచర్ల పిల్లలు ఎప్పుడు కూడా ఒక మంచి నడవడిక డిసిప్లిన్ తోటి ముందుకెళ్తారు. టీచర్ల పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. అదొక డిసిప్లిన్ అలవాటు చేస్తారు వాళ్ళకి. ఇది చాలా గొప్ప విశేషం. అందుకని మీకు బయోమెట్రిక్ పెడితే నాకు చాలా బాధ వేసింది. టీచర్లకే డాక్టర్కి బయోమెట్రిక్ పెట్టకూడదు. ఎందుకంటే మరి చదువుకున్న పిల్లలందరూ కూడా చాలాసార్లు చెప్పారు, మేడం గారు ఆ స్టడీ మీటింగ్ ఇచ్చారు, దానివల్ల మాకు మంచి మార్కులు రావడం జరిగిందని. చాలా సంతోషం. తల్లిదండ్రుల యొక్క కష్టంతో, పిల్లల యొక్క ఇష్టంతో
మరి టీచర్ల యొక్క ఆశీస్సులతో ఇవాళ పిల్లలందరూ కూడా మంచి మంచి మార్కులు సాధించారంటే ఇవాళ విద్యా వ్యవస్థని సమూలంగా ఆధునికీకరణ చేయడానికి నారా లోకేష్ బాబు గారు సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు బాగా చదువుకొని మంచి వ్యవస్థను తయారు చేయాలని ఎప్పుడు కూడా మన సమాజంలో పిల్లలు బాగా స్టాండర్డ్గా చదువుకోవాలి. ఆ విధంగా చదువుకోవాలంటే టీచర్లు అందరూ కూడా మంచి మంచి టీచర్లు ఉండాలి, మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పాలి. టీచర్ల యొక్క పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో మిగతా పిల్లలు కూడా అదే విధంగా విద్యాబోధన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్తారు, నా బిడ్డ లోకేష్ బాబు ఏ విధంగా చదువుకున్నాడో ప్రతి తల్లిదండ్రుల బిడ్డలు కూడా అదే విధంగా చదువుకోవాలి, అదేవిధంగా అమెరికా వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, మంచి మంచి విద్యా విధానాన్ని అమలు పరచాలని చెప్పి ఆలోచనతోటి నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ వ్యవస్థలను బాగు చేయడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నాకైతే నా ఎన్నికల గెలుపు తర్వాత అత్యంత ఆనందమైన రోజు మొన్న ఏ రోజైతే మా మాచర్ల నుంచి మరి పావని 598, అలాగే షమీరా 596, అలాగే మరి చాలామంది 13 మంది విద్యార్థులు 580 పైగా మార్కులు సాధించడం, ఈ విద్యా కుసుమాలు పరిమళించడం ఈ పల్నాడు మాచర్ల వెనుకబడిన నియోజకవర్గంలో చాలా ఆనందదాయకం. విద్య లేనిదే వింత కోసం అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా విద్య గురించి చెప్పుకునేటప్పుడు విద్య అనేది ఎంత అవసరం అనేది, విద్య అనేది ఎవరు కూడా దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, పాత్ర జనం వచ్చి పంచుకోలేరు, లలిత సుగరి జన తెలుగు బాలాకి పద్య కూడా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో తెలుగువాడు ముందుండాలి అంటే మానవ వనరులు అభివృద్ధి చెందాలి. మానవ వనరులు అభివృద్ధి చెందాలి అంటే విద్యా వ్యాప్తి జరగాలి. ఆనాడు 1994లో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు విద్యా వ్యాప్తి జరిగినప్పుడే విద్య అందరికీ అందేలాగా ఒక వర్గానికి ఒక వర్ణానికి కాదు అందరికీ విద్య అందినప్పుడే ఈనాడు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతపరుడు, విద్య పట్ల ఆపేక్ష కలిగినటువంటి వారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి పాఠాలు చెప్పే పని లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. మళ్ళీ లోకేష్ గారు ఆ యాప్లన్నీ తగ్గించేసి ఒక్క యాప్లో తీసుకొచ్చి మరి చాలా వరకు మేలు చేశారు టీచర్స్కి. మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలు పెంచడానికి మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారు. మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఈ మోడల్ స్కూల్లో రానున్న కాలంలో నంబర్ 1 విద్యా ప్రమాణాలతో ముందుకెళ్ళబోతున్నారు. భారతదేశంలోనే అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందుకెళ్ళబోతున్నారు. మన టీచర్స్ కూడా మరి ప్రత్యేక వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి కూడా ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం లోకేష్ గారు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలంటే ఫ్లెక్సీలు, పత్రికా ప్రకటనలు వంటి వృధా ఖర్చులు మానేసి అక్షయ పాత్రకు విరాళాలు ఇవ్వాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. నిరుపేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రోత్సహించడమే తనకు నిజమైన శుభాకాంక్ష తెలిపినట్లని తెలియజేశారు. అలా చేయటమే ఈ జన్మదినం సందర్భంగా నాకిచ్చే గొప్ప కానుక అని ఎంపీ తెలిపారు. అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. నా జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మీరు మెసేజ్లు పంపిస్తారు, టెలిఫోన్లో ఆశీర్వదిస్తారు, అలాగే వివిధ రకాలుగా మీ ప్రేమని చాటుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మీ అందరినీ కోరేది ఒకటే, నా జన్మదినం ఉందో దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, నా వైపు నుంచి నేను ఈ సంవత్సరం జన్మదినం సందర్భంగా అక్షయ పాత్ర ఫౌండేషన్కి ఒక 500 మందికి ప్రతి రోజు కూడా భోజనం పెట్టే కార్యక్రమం కింద 7,50,000 రూపాయలు నేను నా వైపు నుంచి ఇవ్వటం జరిగింది. దీన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ని, అక్షయ పాత్ర కిచెన్ని
మన నియోజకవర్గం పల్నాడులో ఇప్పటిదాకా లేదు. అటువంటిది 4 సంవత్సరాల నుంచి ప్రయత్నించగా ఈ సంవత్సరం కొంతమంది డోనర్స్ ముందుకు రావడం జరిగింది. ఒకరు వెంకట్ గారు అమెరికా నుంచి, మరొకరు శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. వీరు ఒకరు 8 కోట్లు, ఒకరు 4 కోట్లు, దాదాపు 12 కోట్ల రూపాయలు దీనికి కిచెన్ కట్టడానికి, అలాగే ఒక 500 మందికి వచ్చే 3 సంవత్సరాలు కూడా మధ్యాహ్న భోజనం పెట్టేదానికి వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి దానం చేయడం జరిగింది. వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట మండలం గురువాయిపాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన పశువుల నీటి తొట్లను ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వ్యవసాయ అవసరాల కోసం పొలాల్లో సేద్యపు కుంటలు తీయించామని, పశువుల కోసం ఇప్పటికే మినీ గోకులాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. రైతులకి 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. కాలువల అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అరవింద్ బాబు గారి నాయకత్వం. మరి నర్సరావుపేట మండలం గురవాపాలెం గ్రామంలో మనం అందరం కూడా కలిసి కట్టుకున్న పశువుల నీటి కుంట, మరి దీని దగ్గరుండి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కట్టుకోవడం జరిగింది. ఎండాకాలం పశువులకు ఇబ్బంది లేకుండా మరి నీటి తొట్టిని కట్టడం జరిగింది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి మనం అందరం కూడా మరి రైతులకు అండగా ఉండటానికి, పశువులకు అండగా ఉండాలి. అందరం కూడా మనుషులకి ఏ విధంగా అయితే వైద్యాన్ని అందజేస్తున్నామో పశువులకు కూడా వైద్యాన్ని అందజేస్తున్నాము. మరి దప్పిక తీర్చడానికి ఎండాకాలం నీటి తొట్లు కూడా కడుతున్నాం అనమాట. ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఇవన్నీ కూడా నీటి కుంటలు ఉండేవి. మళ్ళీ మనం కట్టుకోవాలని పరిస్థితి వాళ్ళు రావడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లలో మరి ఈ వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ కుంటలన్నీ కూడా కట్టుకుంటున్నాము. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ ఆశీస్సులతోటి పశువుల నీటి కుంటలు కూడా కట్టుకోవడం జరిగింది. మరి గురవాపాలెంలో మరి ఇది పశువులన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కాలువలకు కూడా మరి మహర్దశ పట్టింది. గడిచిన 5 ఏళ్లలో కాలువలన్నీ కూడా పూడిగిపోయినాయి, జంగిల్ పెరిగిపోయింది బాగా. అందువల్ల జంగిల్ కటింగ్ ఒకటి, పూడికి తీయటం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ చిలకలూరుపేట మేజరు దాదాపు 20 కిలోమీటర్లు ఉంది. ఒక 25 లక్షల నిధులతోటి జంగిల్ కటింగ్, పూడికి తీయటం ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి దీనికి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమాన్ని మరి ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని విజయ కళ్యాణ మండపంలో ప్రజలు, వ్యాపారస్తులకి ఆన్లైన్ మోసాలు, యానిమేషన్ యాప్లు, డ్రగ్స్, మహిళల భద్రత కోసం శక్తి యాప్ ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సరావుపేట 1 టౌన్ సీఐ విజయ్ చరణ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపల్వాయ్ విజయ్ కుమార్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వనమ సాంబశివరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఆశకి ఎవరికి అంత ఉండదు. మనకి రూపాయి వచ్చిన చోట 4 రూపాయలు వస్తే ఇంకొక 5వ రూపాయి రాలేదేందని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మీకు ఉంటుంది, మాకు ఉంటుంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఉంటుంది, అందరికి ఉంటుంది. కాకపోతే దానికి అనేది హద్దు అనేది ఒకటి పెట్టుకోవాలి. సాటిస్ఫాక్షన్ అనేది మనిషికి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అది ఉన్న రోజు నేరాలు అనేది తగ్గుతాయి, మోసాలు అనేది తగ్గిపోతాయి. లేకపోతే మనం ఎక్కువ మోసం చేసి వాడి దగ్గర తీసుకోవాలనే ఆశ కొంతమందికి ఉంటుంది. మనం ఎక్కువ కట్టి ఎక్కడైనా అప్పులనే తీసుకొచ్చి కట్టి మనకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి కాబట్టి మనం తీసుకోవాలని ఆశ ఉంటుంది. ఈ తాపత్రయంలో ఏంటంటే అనవసరంగా అప్పులు చేయడం, వాడు ఎక్కొట్టిన తర్వాత ఈడో సూసైడ్ చేసుకోవడం మన దగ్గర కూడా జరిగినాయి. ఈ సూసైడ్ చేసుకోవడం ఎక్కువ కారణం ఏంటంటే అధిక వడ్డీలకి
అప్పులు తీసుకొచ్చి ఇంకొంచెం అధిక వడ్డీ వచ్చిద్దేమోనని చెప్పి ఇవ్వడం. ఆ విధంగా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇటీవల మనకు జరిగిన మోసాల్లో మనకి వెలుగు చూస్తుంది. పిల్లల పెళ్లికి ఇచ్చినవి వస్తాయి మనకని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా పిల్లాడి చదువు మెడిసిన్ కోసం చదువుకుంటే ఒక్కసారికి అవసరం అవుతులే, మన దగ్గర ఇంట్లో ఉంటే డబ్బులు పొరపాటున అటు ఇటు పాడైపోతాయి అనే ఉద్దేశంతో చిట్ ఫండ్ కంపెనీల్లో పెట్టి మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి చోట మనం పెట్టే ప్రతి చోట కూడా జాగ్రత్త అనేది ప్రతి చోట అవసరమే. మనం అంటే మన ఇంట్లో ఆడపిల్లని మనం బయటకి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త అయితే తీసుకొని ప్రతి చోట 10 చోట్ల ఎంక్వైరీలు చేసుకుంటాం, అదేవిధంగా మనం డబ్బు పెట్టే దగ్గర ఇంకా అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు అనేది అవసరం అనేది మీ అందరూ కూడా తెలిసిందే. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య జరిగిన ఆర్థిక నేరాల్లో మనకి చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి ఆన్లైన్ చిట్స్ ఏది కూడా ఆథరైజ్డ్ చిట్ కాదు. అది కనుక గమనిస్తే అందరూ దాంట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాదు. అది ఆథరైజ్డా అన్ఆథరైజ్డ్ అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆథరైజ్డ్ ఓకే, మనం పెట్టినా ఇప్పుడు ₹1,00,00,000 చిట్ వేస్తే ₹1,00,00,000 అక్కడ డిపాజిట్ చేస్తేనే వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు. కాబట్టి అట్లా పర్మిషన్ తీసుకున్న తర్వాత పెడితే మీ డబ్బుకు భరోసా ఉంటుంది. పొరపాటున లేదన్నా బోర్డు తిప్పేసినా కానీ అక్కడ డబ్బు ఉంటుంది. కాబట్టి మినిమం మనం పెట్టిన లాభాలు రాకపోయినా మనం పెట్టిన డబ్బు వరకన్నా మనకు వస్తాయి అని భరోసా ఉంటుంది. మనం వింటూనే ఉన్నాం, ఆర్యవైశ్య సోదరులు చాలామంది ఆన్లైన్ మోసాలు యానిమేషన్ ద్వారా కానీ కొన్ని కోట్లు పోగొట్టుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఏంటంటే వాళ్ళు మన పోలీస్ వారు ఎస్పీ గారు కూడా వాళ్ళకి చెప్పారంట, ఇట్లా వ్యాపారస్తులు ఒక్క నర్సరావుపేటలోనే మిగతా జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా నష్టపోవటం మననే చూసాం. చిట్స్లు కానీ చిట్స్ ద్వారా కానీ ఇట్లా యానిమేషన్ ద్వారా కూడా సుమారు 400 కోట్లు అతను మరి తమిళనాడులో కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఒకళ్ళ ద్వారా మోసాలు చేసి మన వ్యాపారస్తుల్ని అధిక వడ్డీ అంటే ₹100 పెడితే ఒక సంవత్సరానికే 70% ₹1,70,000 ఇచ్చేటట్టు ఆ ప్లాన్ చేసి అందరిని నమ్మించి ఒక 5-6 ఏళ్ళ నుంచి మరి సుమారు 400 కోట్లు మరి చేశాడంటే చాలా నమ్మించి మోసం చేశాడు. ఆ మోసానికి కూడా మనలో కొంతమంది సహాయ సహకారాలు అందించారని తెలుస్తుంది. సాయి సాధన చిట్ ఫండ్స్లో 180 కోట్లు పెట్టారు పోయినాయి అంటే అదొక రకం. అతను 10 సంవత్సరాల నుంచి సిడ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, రూపాయన్నర వడ్డీ తీసుకొని నోటు రాసి ఇస్తున్నాడు. అది ఎవరికి వాళ్ళు నోటు తిప్పుకుంటూ పెట్టుకుంటున్నారు. కానీ ఈ యామినేషన్ అనేది అసలు ఈ 15 రోజులు చూస్తుంటే 350 కోట్లు చెప్తున్నారు. అంత లేకపోయినా నాకు తెలిసినంతవరకు అఫీషియల్ న్యూస్ 200 కోట్ల పైనే తెలియంది. ఒక బ్రాహ్మిన్స్లోనే 15 కోట్లు పెట్టారు. మరి ఎందుకు ఇట్లా పెడుతున్నట్టు? కోటికి 70 లక్షలు ఇస్తానని చెప్తుంటే సంవత్సరానికి ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళ తెలివితేటలన్నీ ఎక్కడ పోయినాయి? నర్సరావుపేట మండలం పెద్దతుర్కపాలెంలో మైనార్టీ పాఠశాల కళాశాలల భవన నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాఠశాల కళాశాలన్నీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి ఫరూక్ ని తాము కలిసి విన్నవించామని, ఇందుకు ఆయన స్పందించి నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల కళాశాలని విద్యార్థులకి అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గం ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. దాంతో తీసి దానికి వేరుగా ఉంది కావాలంటే దీనిగా సార్ రోడ్డు ఉంది. గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుని కూటమి ప్రభుత్వం నియమించింది. వినుకొండ నియోజకవర్గానికి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు విజయానికి కృషి చేశారు. ప్రాధాన్యతను కోల్పోయిన మక్కెన ఆ పార్టీలో అణచివేతకు గురయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోత్సాహంతో టీడీపీలో చేరారు. ఆయన పనితీరుకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇచ్చారు. జీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి కోసం చిలుకలూరుపేట నియోజకవర్గ టీడీపీ నేత కుర్ర అప్పారావు తీవ్రంగా పోటీ పడినప్పటికీ అదృష్టం మాత్రం మక్కెనను వరించింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెర వెనుక మక్కెనకు ఈ పదవి ఇప్పించేందుకు కృషి చేశారు. పల్నాడు ప్రాంతానికి జీడీసీసీ బ్యాంకు చైర్మన్ గా అవకాశం లభించడంతో ఈ ప్రాంత టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రొంపిచెర్ల పిఎస్ లో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన టీడీపీ వర్గీయులు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో జరిగిన అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పలువురు టీడీపీ
నాయకుల్ని బెదిరిస్తూ ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసరెడ్డి. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల డిమాండ్. మా పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే బుచ్చానిపాలెం వెళ్ళి ఆయన తిరణాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసి వాడు వీడు వాడి కొడుకు ఉద్యోగం ఇచ్చాడు అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. శ్రీనివాసరెడ్డిపై ఎమ్మటే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక ప్రజాప్రతినిధిని అనుచిత వ్యాఖ్యలు సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకో. ఒకసారి వాడగొట్టినా నీకు సిగ్గు శరం లేకుండా ఇంకా స్టేజీలెక్కి మాట్లాడుతున్నావు. ఆ సిగ్గుంచుకొని తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ నర్సాపేట నియోజకవర్గంలో అతను చేసిన అరాచకాలు కానీ, భూదందాలు కానీ, గుట్కా మాఫియా కానీ, అదేవిధంగా అతను నడిపించిన క్యాసినోలు కానీ, అదేవిధంగా ఈ నర్సాపేట నియోజకవర్గంలో అతను చెయ్యని పని అంటూ ఏదీ లేదు. గోపిరెడ్డి యొక్క పేరే దోపిడీ రెడ్డిగా మార్చి దోపిడీ రెడ్డిగా నువ్వు ఈ 5 ఏళ్ళు ఎంత అరాచకం చేశావు. గోపిరెడ్డి గారు, మీకు ఒకటే మేము చెప్తా ఉన్నాము. నువ్వేమంటున్నావు? బుచ్చిబానిపాలెంలో మీకేం పని? మీరెందుకు అడుగు పెడుతున్నారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు వస్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు. బుచ్చిబానిపాలెం గ్రామము ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ నర్సాపేట నియోజకవర్గంలో, ఈ రొంపిచెర్ల మండలంలో బుచ్చిబానిపాలెం గ్రామం లేదా? అక్కడ ఉన్న జనం కాదా? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉండకూడదు అక్కడ? మీరు ఎందుకు అంటున్నారు? మీకేంటి భయం? మీకెందుకు తెలుగుదేశం పార్టీ అంటే? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా నాయకులన్నా మీకు ఎందుకు భయం? మీరు ఎందుకు రాని అంటున్నారు ఆ ఊర్లోకి? నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. చాలా అవమానకరంగా మాట్లాడాడు. 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని అరవింద్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జెండాని అరవింద్ బాబు గారు నర్సరావుపేటలో ఎగరేశారు. అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు దాకా లేనంత మెజార్టీతో, అఖండ మెజార్టీతో ఆయన నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఈ అక్కసం తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన్ని చాలా అవమానకరంగా మాట్లాడటం, ఎక్కడ సభలు, ఎక్కడ ప్రోగ్రాములు జరిగితే ఆ ప్రోగ్రాముల్లో ఆయన అవమానించి మాట్లాడటం మాకు వినటానికి చాలా బాధేసింది. రాష్ట్రంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇల్లు స్థలాల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. నర్సరావుపేటలో సిపిఎం నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలు ఇప్పటికీ నివాస యోగ్యంగా లేవని, ఏ ప్రభుత్వమైనా పథకాలు హామీలు ఇవ్వటమే కానీ వాటిని ఆచరణలో చూపటం లేదని చెప్పారు. పేదల ఇళ్లపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అవహేళనగా మాట్లాడటం సరికాదని, పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను తక్కువ ధరకి కంపెనీలకు ఇస్తున్నారని అభ్యంతరం తెలిపారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే సేకరించిన వేలాది ఎకరాల భూముల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలియజేశారు. ముందుగా అమరావతి రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేసి ఆ తర్వాత మిగతా భూములను ప్రభుత్వం సేకరిస్తే బాగుంటుందని సిపిఎం నేత సూచించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు. ఇప్పటికే లక్షలాది మంది రోడ్ల సైడ్లో, కాలువ గట్ల మీద, ప్రభుత్వ స్థలాల్లో, పోరం బూకుల్లో, లేకపోతే చెరువు గట్ల మీద ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని, లేదా నగరాల్లో, పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఇంతవరకు అలాంటి వాళ్ళకి ఎక్కడా కూడా సర్వేలు చేసి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావట్లేదు. ఇప్పుడు P4 సర్వేలు, లేకపోతే నిరుద్యోగులు సర్వేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు లేకుండా నిరాశ్రయులుగా ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా సర్వే చేసి వాళ్ళందరికీ పట్టాలన్న ఇవ్వాలి, లేదా ప్రభుత్వాలు స్థలాలు కేటాయించి వాళ్ళకి ఇళ్ళన్నా కట్టివ్వాలి. ఇప్పుడు 2 సెంట్లు పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇంటి స్థలం ఇచ్చినంత మాత్రం సరిపోదు. అది కూడా ఇంతవరకు ఎక్కడ మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వం జగనన్న కాలనీలతో పెట్టి
10-20% కూడా పూర్తి కాలేదు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి అభిమానులకి తినిపించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జాస్తి చంద్రం, తిరుమలకొండ నరసింహారావు, జిల్లా బీసీ నేత ఉండవల్లి రంగబాబు, ఉప్పుటూరి అనిల్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి ప్రదాత, పార్లమెంటరీ నేత, గౌరవ నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి జన్మదినం సందర్భంగా మరి వారి క్యాంప్ ఆఫీసులో ఈరోజు నర్సరావుపేటలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు ఒకటే పిలుపునిచ్చారు, ఎక్కడా కూడా అంగు ఆర్పాటాలు లేకుండా చేయొద్దు, కార్యక్రమాలు చేయొద్దని పిలుపునియడం ద్వారా మరి అందరికీ తెలియపరచలేకపోయాము. మా తృప్తి కోసం, మా ఆనందం కోసం కొంతమంది కలిసి ఈ కార్యక్రమం చేశాము. కావున దయచేసి అన్ని విధంగా భావించొద్దని తెలియజేసుకుంటూ మా ఆనందం కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. కావున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో వరుస హత్య కేసులో నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2023లో జరిగిన 2 వరుస కేసుల్లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నర్సరావుపేట శివ సంజీవయ్య కాలనీకి చెందిన తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముల్లపంది గంజాయి సేవించి జులాయిగా తిరుగుతూ ఉంటాడు. యాచకులు ఒంటరిగా ఉండే వారిపై రాత్రిపూట బండరాయి వేసి హత్య చేసేవాడు. వాళ్ళ వద్ద డబ్బులు దొంగిలించుకునేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లో ఇద్దరిని ఒకే రోజు అంకమ్మరావు హత్య చేశాడు. నర్సరావుపేట 1వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో నేడు నిరూపణ కావడంతో 41 ఏళ్ల తన్నీరు అంకమ్మరావుకి జీవిత ఖైదుతో పాటు 15,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్లు ఏర్పాటు, రైతులకి 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించనున్నామని తెలిపిన ఎమ్మెల్యే అరవిందబాబు. 10వ తరగతి ప్రతిభావంతులకి ఘన సత్కారం, ఈ ఏడాది నుంచే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు. గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. పల్నాడు ప్రాంతానికి దక్కిన అవకాశం. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మైనార్టీ విద్యా సంస్థలపై నిర్లక్ష్యం, పెద్దతురకపాలెంలో మైనార్టీ భవనాల పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ. పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి అవగాహన లేదు, రాజధాని అభివృద్ధి తర్వాతే మిగతా భూముల్ని సేకరించాలన్న సిపిఎం నేత శ్రీనివాసరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.